Once again, a warm welcome to Grammar Knowledge. This is Baji Sheikh. So, ఈ సెషన్లో మనం పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే, ఆర్ యు రెడీ? ఫైన్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ టెన్స్ దేనికి యూజ్ చేస్తామో తెలుసుకుందాం. Let's see how we can use this tense. This tense is used to describe actions or events that were ongoing in the past at a specific time. This tense is used to describe actions or events that were ongoing in the past at a specific point in time or during a certain time phrase. ఈ యొక్క టెన్స్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే గతంలో అంటే పాస్ట్లో ఒక సర్టెన్ టైంలో ఒక పని కంటిన్యూస్గా జరుగుతూ ఉండడం అన్నమాట. ఆ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క టెన్స్లో చెప్పొచ్చు. అదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, I was learning grammar yesterday. They were playing cricket last week. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే నేను నిన్న గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేర్చుకోవట్లా, నిన్న ఒక సర్టెన్ స్పెసిఫిక్ టైంలో ఒక సర్టెన్ టైంలో నేర్చుకుంటూ ఉన్నాను. అలాగే దేవర్ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ వీక్ అంటే లాస్ట్ వారంలో వారు ఏం చేస్తున్నారు, క్రికెట్ ఆడుతూ ఉన్నారు. సో ఈ సెన్స్లో మనం ఈ యొక్క టెన్స్ని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, నౌ లెట్స్ సీ ద స్ట్రక్చర్. ద స్ట్రక్చర్ ఈస్ subject plus was or were plus v1 plus ing plus something. This is the structure. Okay, now let's see with which subjects we have to use was or were. Okay, I was learning grammar. We were learning grammar. They were learning grammar. My friends were learning grammar. అలాగే సబ్జెక్ట్స్ he was learning grammar. అలాగే she was learning grammar. It was learning grammar. My friend was learning
గ్రామర్ అంటే సింగులర్ సబ్జెక్ట్స్తో వాజ్, ప్లూరల్ సబ్జెక్ట్స్తో వర్ యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని యూజ్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో కొన్ని టైం ఫ్రేజెస్ కూడా యూజ్ చేస్తాం అన్నమాట. టైం ఫ్రేజెస్ అంటే టైం ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఆ టైం ఎక్స్ప్రెషన్స్ ఏంటో చూద్దాం. వెన్ అండ్ వైల్, ఈ రెండు యూజ్ చేస్తాం అనమాట. వెన్, వైల్, దీస్ ఆర్ ద టైమ్ ఎక్స్ప్రెషన్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనకి ఈ యొక్క వెన్, వైల్ అంటే సెంటెన్స్ కాంబినేషన్లో రాసినప్పుడు ఈ యొక్క వెన్, వైల్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే 2 సెంటెన్సెస్ రాసినప్పుడు when I knocked the door, when I knocked the door, Ravi was sleeping in the house. When I knocked the door, Ravi was sleeping in the house. అంటే నేను తలుపు కొట్టినప్పుడు రవి నిద్రపోతూ ఉన్నాడు. అంటే ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి. ఒకటేమో తలుపు కొట్టడం, ఇంకోటేమో రవి నిద్రపోతూ ఉండడం. ఇక్కడ మనకేంటంటే మనం చెప్పుకుంటుంది పాస్ట్ కంటిన్యూస్. ఈ కంటిన్యూస్గా జరుగుతున్నటువంటి పని జరుగుతుండగా ఏం జరిగింది? ఇంకో పని జరిగింది, నేను తలుపు కొట్టడం. సో 2 పనులు జరిగాయి అనమాట. ఇదే కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటారు. 2 సెంటెన్సెస్తో కంబైన్ చేయటం అనమాట. ఈ కంబైన్ ఎలా జరిగింది? వెన్ అనే ఒక కనెక్టర్తో కంబైన్ చేసాం అనమాట. వెన్ అనేది ఒక కనెక్టర్. ఓకే, అలాగే వైల్ అనేది కూడా ఒక కనెక్టర్ అనమాట. ఓకే, లెట్స్ సీ ఎలా యూజ్ చేస్తామో. వైల్ he was reading a book, while he was reading a book, it started raining outside. అతడు పుస్తకం చదువుతూ ఉండగా వర్షం మొదలైంది. బయట వర్షం పడటం మొదలైంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్. ఇక్కడ కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ అనమాట. ఈ కాంబినేషన్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. అంటే కంబైన్ చేసి 2 సెంటెన్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. జనరల్గా ఏంటంటే ఇలాగా యూజ్ చేస్తారు, సింగిల్గా పాస్ట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తారు, అదేవిధంగా కాంబినేషన్లో కూడా యూజ్ చేస్తారన్నమాట. దిస్ ఈజ్ కాంబినేషన్. ఓకే, ఆ కాంబినేషన్ కూడా దేంతో? టైం ఎక్స్ప్రెషన్స్ అయినటువంటి వెన్, వైల్తో యూజ్ చేయడం జరుగుద్ది. ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే వెన్ యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది, వెన్తో పాటు కంటిన్యూటీ. ఓకే, అలాగే వైల్ యూజ్ చేసినప్పుడు వైల్తో పాటు పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలన్నమాట. ఓకే, ఇది తప్పకుండా మనం పాటించవలసినటువంటి రూల్. ఓకే, రివర్స్ రాయకూడదు అనమాట. వెన్ వచ్చినప్పుడు వెన్తో పాటు వెంటనే సింపుల్ పాస్ట్ రావాలి, అంటే V2. అలాగే వైల్ వచ్చినప్పుడు వెంటనే పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. ఓకే, తర్వాత సింపుల్ పాస్ట్ ఉండాలి. ఇక్కడ వెన్తో అయితే వెన్తో తర్వాత సింపుల్ పాస్ట్, తర్వాత పాస్ట్ కంటిన్యూస్. సో ఇది రూల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ యామ్ రైటింగ్. వెన్ వచ్చినప్పుడు ఏం చేయాలండి? వెన్ ప్లస్ V2 సెంటెన్స్, తర్వాత పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్. అలాగే వైల్ వచ్చినప్పుడు వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ సెంటెన్స్, తర్వాత సింపుల్ పాస్ట్ సెంటెన్స్.
ఓకే. అంటే V2 సెంటెన్స్. V2 సెంటెన్స్ అంటే ఏంటి? సింపుల్ పాస్ట్ సెంటెన్స్ అని అర్థం. ఇది కన్ఫ్యూజన్ లేకుండా కూడా అలాగే పెడుతున్నాను. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. When versus while. అర్థమైంది కదండి? ఓకే, నౌ కాంబినేషన్లో సెంటెన్సెస్ ఎలా రాయొచ్చో చూద్దాం. అంటే వెన్తో వైల్తో కంబైన్ చేస్తూ ఎలా రాయొచ్చో చూద్దాం. అలాగే వెన్ వైల్ లేకపోయినా కూడా మనం రాయొచ్చు కాంబినేషన్లో. ఓకే, లెట్స్ సీ. When you called me, నీవు నన్ను పిలిచినప్పుడు, I was playing chess with my dad. మా డాడీతో నేను చెస్ ఆడుతూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్. While he was working, his wife was preparing food. అతడు పని చేసుకుంటూ ఉండగా, while he was working, his wife prepared food. అతడు పని చేస్తుండగా అతడి వైఫ్ ఏం చేసింది? వైఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసింది అనమాట. ఓకే, అలాగే when the game began, the audience was clapping and dancing in the stadium. గేమ్ బిగిన్ అవ్వగానే ఆడియన్స్ ఏం చేస్తున్నారు? వారు చప్పట్లు కొడుతూ డ్యాన్స్ చేస్తూ స్టేడియంలో ఉన్నారనమాట. సో ఇలా రెండు కాంబినేషన్లో రెండు పనులు జరుగుతున్నాయి అన్నమాట, ఇక మీరు గమనించినట్లయితే. ఓకే, అలాగే rainy season, during the rainy season, we were watching movies in the house. ఓకే, ఇక్కడ వెన్ వైల్తో సంబంధం లేదు, కానీ ఒక కాంబినేషన్ అనమాట. ఆ కాంబినేషన్ ఎలా యూజ్ చేశాను? డ్యూరింగ్ ద రైనీ సీజన్ వీ వర్ వాచింగ్ మూవీస్ ఇన్ ద హౌస్. ఓకే, అంటే మేము స్పెండ్ చేసాం. ఎలా స్పెండ్ చేసాం? సినిమాలు చూస్తూ టైం స్పెండ్ చేసాం అనమాట. ఓకే, ఆ విధంగా యూజ్ చేయొచ్చు. యాజ్ ఐ వాస్ డ్రైవింగ్ హోమ్, నేను ఇంటికి నడుపుకుంటూ వస్తుండగా, I saw a beautiful woman. ఒక అందమైన అమ్మాయిని చూశాను. ఓకే, at 8 a.m. this morning, 8 గంటలకు ఈ రోజు ప్రొద్దున 8 గంటలకు
I was talking to my foreign friends. ఈరోజు పొద్దున 8 గంటలకు ఏం చేస్తూ ఉన్నాను నేను? నా ఫారిన్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే. ఇది కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్‌లో ఈ రకంగా మనం కంబైన్ చేస్తూ 2 సెంటెన్స్‌ని కంబైన్ చేస్తూ చెప్పొచ్చనమాట. ఓకే. ఇది ఒక పద్ధతి. ఇది మామూలు పద్ధతి. ఏది పాస్ట్ కంటిన్యూస్‌లో యూజ్ చేయడం. ఓకే. సో దిస్ ఈస్ ద వే. ఇన్ దిస్ వే వి కెన్ యూజ్ దిస్ పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ గైస్. అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థాంక్ యూ వెరీ మచ్.